హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ ఆమె లేని వీధి. జీవితంలో కొన్ని అనుభవాలు అంతు చిక్కడం లేదనుకుంటాం, కానీ అవి ఆలస్యంగా అర్థమవుతాయి అంతే. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి, ఒక అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉందని నాకు ఒక విషాద సంఘటన నేర్పింది. ఆ తెలివిడికి ఆమె కారణం కావచ్చు. నేను మొదట ఆమెను చూసింది కొత్త బజారు సెంటర్లో. నగరంలోని ప్రతి వీధికి, ప్రతి వివాదానికి, ప్రతి ముఖానికి, ప్రతి పుకారుకి నాకు ఎంతో కొంత సంబంధం ఉంటుంది. నేను జర్నలిస్టుని. అది నగరంలోని మర్యాదస్తులు పగటిపూట కూడా పేరెత్తడానికి ఇష్టపడని ప్రాంతం. చిన్న హోటళ్ళు, వైన్ షాపులు, పాన్ డబ్బాలు, పాతబడ్డ భవనాలు, నిద్రలేని కుక్కలు, నిరాశగా తిరిగే మనుషులు ఉండే ప్రాంతం. నేను అక్కడికి వెళ్ళేది సమాచారం కోసం, వార్తల కోసం. ఎప్పుడు వెళ్ళినా ఆ ప్రాంతం నన్ను నిరాశపరచలేదు. ఖచ్చితంగా ఏదో ఒక వార్త దొరికేది. ఆమెది ఆ వీధికి అసలు ఏమాత్రం సరిపడని అందం. ఆమె లాంటి వాళ్ళు ఆ వీధిలో చాలామంది ఉంటారు, కానీ ఆమెలా ఎవ్వరూ ఉండరు. తెల్లటి దేహం, నల్లటి జుట్టు, పొందికైన శరీరం, నూలుకు చీరకు కూడా పట్టు చీర అందం తెచ్చిపెట్టే సౌష్ఠవం. ఆమెను అందరూ రాణి అని పిలిచేవారు. అది ఆమె అసలు పేరు కాకపోవచ్చు. నిజానికి ఆ ప్రాంతంలో పేర్లే ఉండవు ఎవరికి. అసలు పేరు అవసరమే ఎవరికీ ఉండదు. నేను ఆ వీధిలో ఎక్కడ ఆగి ఉన్నా, ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ఆమె నన్ను గమనిస్తున్నట్లు నాకు అనిపించేది. మొదట్లో ఆమెను నేను పట్టించుకోలేదు. సార్, పేపర్లో ఏ నెత్తురు చిందిస్తున్నారు అని ఒకరోజు, సార్ ఇవాళ ఎవరి గుడ్డలు ఊడదీస్తున్నారు అని ఇంకొక రోజు, ఇలా ఏదో ఒకటి నన్ను అంటూ ఉండేది. నేను నిర్లిప్తంగా చూసేవాడిని. ఆ తర్వాత మెల్లమెల్లగా అది అలవాటైంది. నేను కనిపిస్తే ఆమె ఏదో ఒకటి కొంటెగా అనేది. అంత సీరియస్గా ఉండకండి సార్, నవ్వితే ఒకరోజు జీతం కట్ చేస్తారా ఏంటి? మీరు నన్ను చూస్తారు కానీ చూడనట్టు నటిస్తారు, గుసగుసగా అనే ఆమె మాటల్లో అల్లరి ఉండేది. ఓ వర్షం పడుతున్న సాయంత్రం కొత్త బజారు వీధిలో తడిచి మెరుస్తున్నాయి. దుకాణాల షెడ్ల కిందకు జనం చేరారు. నేనొక పాన్ డబ్బా పక్కన నిలబడి వర్షం తగ్గడం కోసం చూస్తున్నాను. ఆమె ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. సార్, ఈరోజు ప్రపంచాన్ని కాపాడడానికి సెలవా అంది. నేను విననట్టు నటించిన నవ్వేశాను. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ, అరే మీరు నవ్వుతారా అంది. నా ప్రమేయం లేకుండా మళ్ళీ నవ్వొచ్చింది. చాలా ప్రమాదకరం సార్, మీరు నవ్వితే జర్నలిస్టులా కాక ఒక మనిషిలా కనిపిస్తున్నారు. మళ్ళీ నవ్వింది. తన మాటలకు తను సంచరిస్తున్న వాతావరణానికి మధ్య చాలా ఎడం ఉన్నట్లు నాకు అనిపించింది. బాగా చదువుకొని ఉండాలి కనీసం లోకాన్ని. ఆ వానలో తన పక్కన నిలబడ్డ ఓ పిల్లవాడు బజ్జీల వైపు ఆశగా చూడడం గమనించి బజ్జీలు కొని వాడికి ఇచ్చింది. ఆ ఆనందంలో పిల్లవాడు ఆమె చేతిని పట్టుకొని ప్రేమగా అక్క అని పిలవగానే ఆ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఆ నవ్వు వెనుక ఇంకో మనిషి ఉన్నట్లు అనిపించింది. అటువంటి ఆత్మీయ పిలుపుకోను తరచూ వినే మనిషిగా ఆమె నాకు అనిపించలేదు. తరచూ వినాలని ఆశించే మనిషిగా అనిపించింది. నేను మొదటిసారి ఆమెను కొంచెం ఎక్కువసేపు చూశాను. పైకి నవ్వుతూ ఉన్నా లోతుగా చూస్తే ఏదో దుఃఖాన్ని ఆపుకున్నట్లు కనిపించే పెదాలు, పైకి మెరుస్తున్న లోపల నల్ల మబ్బులను అదిమి పడుతున్నట్లు ఉండే కళ్ళు. ఏమిటి అలా చూస్తున్నారు అంది. తడబడుతూ చూపు తిప్పుకున్నాను. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు కదూ అంటూ తడుస్తూ వర్షంలో కలిసిపోయింది. ఆమె నన్ను సెడ్యూస్ చేస్తుందని నాకు తెలుస్తుంది. ఒక్కసారైతే మరీ దగ్గరగా వచ్చి చెవిలో చెప్పినట్లు, మీ దగ్గర డబ్బులు తీసుకోనులేండి సార్ అంది. తను నన్ను ఇష్టపడుతుందని తెలుస్తుంది, కానీ ఎందుకు అనేది మాత్రం అర్థం కావడం లేదు. నా పిచ్చి కానీ ఆమె చెప్తే తప్ప ఎలా తెలుస్తుంది? నేను అడిగితే తను చెబుతుందేమో కానీ నేను అడగలేను. ఆమె మాట్లాడిన ప్రతిసారి నేను నా కంగారును బయట కనపడినిచ్చేవాడిని కాదు, కొంచెం అతి జాగ్రత్తగా కూడా ఉండేవాడిని. ఆ ప్రాంతంలో నాకు ఒక ఇమేజ్ ఉంది. అది ఒక జర్నలిస్ట్గా నేను సంపాదించుకున్న గౌరవం, నమ్మకం. వాటి మీద నేను మచ్చ పడనివ్వను. నాకు కనీసం ఆమెకు సమాధానం చెప్పాలన్న భయమేసేది. కానీ మరోవైపు నేను ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాడిని. తను నడుస్తుంటే నా కళ్ళు వెనకే వెళ్ళేవి. తను నవ్వితే ఆ నవ్వు రోజు మొత్తం నన్ను వెంటాడేది.
నేను ఆమె పట్ల ఆకర్షితుడు అవుతున్నానని కూడా నాకు తెలుస్తోంది. మరోసారి అర్ధరాత్రి కొత్త బజారులకు వెళ్లాల్సి వచ్చింది ఒక గొడవ వార్త కోసం. పోలీసులు, జనం అరుపులు, ఆ గందరగోళం మధ్య ఆమె రోడ్డు పక్కన కూర్చొని ఉంది. సాధారణంగా కనిపించే ఆ చిలిపి నవ్వు లేదు. నేను పని ముగించుకొని వెళ్ళిపోతుంటే పిలిచింది. సార్. మొదటిసారి ఆమె కొంత దగ్గరగా ఆగాను. మీకు ఎప్పుడైనా ఎక్కడికైనా పారిపోవాలనిపించిందా అడిగింది. ఆ ప్రశ్న ఊహించనిది. నేనేమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తుండిపోయాను. ఎక్కడికైనా, మనల్ని ఎవరు గుర్తుపడిన చోటికి. నేను సమాధానం చెప్పలేదు. అది సందర్భమో అసందర్భమో అర్థం కాలేదు. ఆమె కూడా మళ్ళీ అడగలేదు. సరే సార్, మీరు వెళ్ళండి, మీ వార్తలు కుళ్ళిపోతాయి నవ్వింది. కానీ ఆ నవ్వు ఈసారి పెదాల మీద మాత్రమే ఉంది, కళ్ళలో లేదు. ఆ రాత్రంతా ఆ ప్రశ్న నన్ను వెంటాడింది. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు కొత్త బజారులో ఆమె ఎప్పుడూ కనిపించే చోట కనిపించలేదు. ఆ రోజు రాలేదేమో అనుకున్నాను. ఎక్కడికో వెళ్ళి ఉంటుంది అనుకున్నాను. మరుసటి రోజు కూడా లేదు. వారం రోజుల తర్వాత కూడా లేదు. ఆ తర్వాత నెల గడిచింది. ఆమె లేదు, కనబడలేదు. తాను కనబడకపోవడం వల్ల కావచ్చు. అక్కడికి తరచూ వెళ్తాను. ఆ తర్వాత నాకు ఆ వెతుకులాట ఒక అలవాటైంది. ఆమె ప్రతిసారీ లేదు. ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే నా కళ్ళు వెతికేది ఆమెనే. మొదట ఆమెను వెతికాను. తర్వాత ఆమె ఉండే ఖాళీలను వెతికాను. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన గుర్తులను, ఆ తర్వాత ఆమె లేనితనాన్ని కూడా వెతికాను. కొన్నిసార్లు మనిషి ఉన్నా లేకపోయినా గైర్హాజరు మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆమె నిలబడే మూల శూన్యంగా కనిపించేది. ఆమె నవ్వు వినిపించే చోట నిశ్శబ్దం బరువుగా వినిపించేది. టీ దుకాణంలో కూర్చుంటే ఎప్పుడో ఆమె విసుళ్ళు గుర్తొచ్చేవి. కొన్నిసార్లు వీధి చివర ఎవరో ఆమెలా కనిపిస్తే ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకునేది. దగ్గరికి వచ్చాక, ఆమె కాదని తెలిసాక ఏదో మోత బరువు పెరిగినట్లు అనిపించేది. టీ దుకాణం దగ్గర, ఫాన్ షాప్ పక్కన, వీధి మూలలో పాడుబడ్డ భవనం మెట్ల మీద ఎక్కడా లేదు. ఆ వెతుకులాటలో నా గురించి ఒక వింత నిజం అర్థమైంది. ఆమె నన్ను వెంటబడుతున్నప్పుడు తప్పించుకునేవాడిని. ఆమె కనపడనప్పుడు ఆమెను వెతుకుతున్నాను. మనిషి కోరికలకు కూడా ఒక చీకటి నైతికత ఉంటుందేమో. బయటపడకపోతే ఏదైనా నైతికమే. ఆమె పట్ల నాకు ఒక మోహం ఉందని, ఆమెను కనపడని వేళ ఆ మోహ తీవ్రత ఎక్కువ అవుతుందని నాకు అర్థమవుతుంది. నేను ఆమె గురించి ఎవరికీ అడగలేను. రాణి ఎక్కడా అని అడిగితే ఎవరో ఏదో అనుకుంటారని సామాజిక భయం. నా ఫాల్స్ ఇమేజ్ నన్ను కట్టేసింది. 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరమంతా నేను ఆమెను వెతుకుతూనే ఉన్నాను. ఆ ప్రాంతానికి వెళ్ళిన ప్రతిసారి, ఆమెను వెతకడానికి ఏదో పని సాకుతో వెళ్ళిన ప్రతిసారి, ఆమెతో ఒక సాయంత్రం గడిపితే ఎలా ఉండేదో ఊహించుకున్నాను. ఒకసారి మాత్రమే మాట్లాడి ఉంటే, కలిసి ఒక ఛాయ్ తాగి ఉంటే, ఒకసారి నా కోరికను నేను లొంగిపోయి ఉంటే, ఇలాంటి ఊహలతోనే తిరిగాను. కలిస్తే ఆమెతో ఒక పూట లేదా ఒక గంటైనా గడపాలని నిర్ణయానికి ఏనాడో వచ్చాను. ఆ వెతుకులాట అదే కామోసు. బహుశా నేను వెతుకుతుంది ఆమెను కాదేమో, నా అసంపూర్ణ కోరికను కావచ్చు, ఆ కోరికకు రహస్యంగా సంపూర్ణం చేసుకోవడానికి కావచ్చు. ఇలా చాలా కామోసులు, బోలెడన్ని ఏమోలు. ఒక మధ్యాహ్నం ఆ ప్రాంతంలోని పాత టీ దుకాణం దగ్గర కూర్చున్నాను. అక్కడ ఉన్న ఓ మధ్య వయస్కురాలు నన్ను చూసి కొంత ఇబ్బందికరంగా నవ్వి, మీరు పేపర్ సార్ కదా అంది. అవునన్నట్లు కాదన్నట్లు చూశాను. రాణి కోసం చూస్తున్నారా? రాణి మిమ్మల్ని అలానే పిలుచుకునేది, పేపర్ సార్ అని. దానికి మీ పేరు తెలియదు. లేదు, నేను ఎవరి కోసం చూడడం లేదు. కంగారుగా దాచుకున్నాను. అయినా నా ముఖం ఏదో చెప్పేసినందేమో. భయపడుతూ ఎందుకలా అడిగారు అన్నాను. ఆమె స్పష్టంగా నవ్వి, నా అబద్ధాన్ని పట్టేసినట్లు ఎంతకాలంగా చూస్తున్నారు అంది. ఒక సమాధానం చెప్పలేదు నేను. ఏం చెప్పగలను? రాణికి మీరంటే ఇష్టం. ఎప్పుడూ మీ గురించి చెబుతుండేది. మళ్ళీ తానే అంది. తాను చనిపోయింది 1 ఏడాదైంది. నాకేమీ అర్థం కాలేదు. వయసులో ఉన్న మనిషి, బలంగా ఉన్న మనిషి, పైగా ఉత్సాహంగా ఉండే మనిషి అలా ఎలా? నా లోపల అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయిన వెలితి. ఏం అన్నాను అని అననట్లు. జ్వరం వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే పోయింది. వీధిలో ట్రాఫిక్ శబ్దం వినిపిస్తుంది. టీ దుకాణంలో పాత హిందీ పాట మోగుతుంది. జనం మాట్లాడుతున్నారు. కానీ ఆ క్షణంలో ఏ శబ్దమూ నా చెవులకు చేరలేదు. 1 ఏడాదైందా అడిగాను. అవును. ఆ చివరి రోజు నేను పక్కనే ఉన్నాను. తల దించుకుంది. ఆమె ఇంకేదో చెప్తుంటే నాకు ఏమీ వినపడం లేదు. ఎందుకంటే నా లోపల ఒక ఆందోళన. గత ఏడాదంతా నేను ఆమెను వెతికిన ప్రతిరోజు, ఆమె గురించిన ఊహించిన ప్రతి రాత్రి, ఆమెతో గడపాలనుకున్న ప్రతి క్షణం
ఆమె ఈ ప్రపంచంలోనే లేదు. నేను వెతికింది ఒక ప్రాణమున్న స్త్రీని కాదా, మరణం నీడనా? నేను ఊహించుకుంది ఒక లేని దేహాన్న? అవును, అవుననుకోవడం నాకే ఇబ్బందిగా అనిపించింది. ఆమె గురించి నాకు తెలిసింది ఏమిటి? ఆమె అందం, ఆమె శరీరం, ఆమె నన్ను ఫ్లర్ట్ చేయడం, అంతే. ఆమె నవ్వు వెనుక దాగి ఉన్న బాధ ఏమిటో నాకు తెలియదు. ఆమె నన్ను ఆట పట్టించడం ఎందుకో నాకు తెలియదు. ఆమె భయాలేమిటో తెలియదు. ఆమె కలలేమిటో కూడా తెలియదు. ఆమె మనిషిగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఒక కోరికగా మాత్రమే కనిపించింది. నేను ఏడాది పాటు వెతికింది ఒక మనిషిని కాదు, నా మనసు సృష్టించుకున్న ఒక వాంఛని, ఒక మోహాన్ని. నాకు అర్థమయ్యాక నా మీద నాకు కోపం వచ్చింది, అసహ్యం వేసింది. జీవితంలో మొదటిసారి నన్ను నేను చిన్నచూపు చూసుకున్నాను. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళలేదు. రోడ్లు పట్టుకు తిరిగాను. రాత్రి 12 దాటాక ఆ వీధికి మళ్ళీ వచ్చాను. చాలాసేపు ఆ వీధంతా కలియ తిరిగాను. ఆమె నిలబడే మూల చీకటిగా ఉంది. ఆమె నన్ను వెటకరించే చోట్లన్నీ బోలు ధ్వనితో వినిపించాయి. ఆ వీధి ప్రతి మలుపులో ఏదో ఒక జ్ఞాపకం వెంటాడుతూనే ఉంది. ఆమె కనబడనప్పటికీ వెతుకులాటలోనూ శూన్యానికి, ఆమె చనిపోయినని తెలిసిన శూన్యానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఆమెకు నేనంటే ఎందుకు ఇష్టమో తెలియదు. ఆమెతో నాకు ప్రేమ లేదు, సంబంధం లేదు, స్నేహం లేదు, ఒక సంభాషణ కూడా లేదు. అయినా ఆమె మరణం నన్ను కుదిపేస్తుంది. ఎందుకంటే ఆమె మరణం ఒక దేహమరణం కాదు, నేను ఎప్పటికీ తెలుసుకోలేకని ఒక సమాధాన మరణం. కొన్ని మరణాలు అనుభవాలను చంపుతాయి. ఆమె మరణం కూడా అలాంటిదే కావచ్చు. ఆమెతో మాట్లాడే అనుభవం, ఆమె అసలు పేరు తెలుసుకునే అవకాశం, ఆమె ఎందుకు నవ్వేదో తెలుసుకునే అవకాశం, ఆమె ఎందుకు బాధపడేదో తెలుసుకునే అవకాశం అన్నీ ఒకసారి చనిపోయాయి. ఆమె కనబడనప్పుడు నాకు కలిగిన ధ్యాస బహుశా మనిషిది కాదు, వ్యసనపరుడిది. నేను ఆమెను కాదు, ఆమె దొరికే అవకాశాన్ని వెతికానేమో. నేను కోల్పోయింది నాదైన మనిషిని కాదు, నేను ఎప్పుడో పోయిందని మనిషిని. ఆమె చనిపోయిందని తెలిసాక నేనెందుకో ఆ రోజు సాయంత్రం ఆ పిల్లవాడిని అక్క అని పిలిచినప్పుడు ఆమె చూపు గుర్తొచ్చింది. మనల్ని ఎవరూ గుర్తుపట్టని చోటికి మీకు ఎప్పుడైనా ఎక్కడికైనా పోవాలనిపించిందా అని ఆమె ఆ రోజు అడిగిన ప్రశ్న నాకు గుర్తొచ్చింది. ఆ పిల్లవాడే అక్క అన్న పిలుపును తాను పదే పదే వినాలనుకుంటోందని అర్థాన్ని ఆమె చూపు చెబుతుంది. ఆ పిలుపు ఆమె ఏదో కొత్త లోకానికి తీసుకెళ్ళినట్టుంది. అటువంటి ఆత్మీయ పిలుపులు ఇంకా కొన్ని వినాలని ఆమె తపన పడుతుందని ఆ చూపు చెబుతుంది. ఆమె గురించి నాకు అర్థమైన మొదటి నిజం అదే. ఆమె ఎవరికో అక్క, ఎవరికో చెల్లి, ఎవరికో కూతురు, ఎవరికో ప్రియురాలు కావాలనుకుంటుంది. ఆ కళ్ళలో దుఃఖం, ఆ పెదవుల మీద బాధని బహుశా అదే అయ్యుంటుంది. నాకు ఆమె ప్రశ్న ఆమె చనిపోయాక కొత్తగా అయిందనుకుంటా. మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని కోల్పోయామని తెలుసుకోవడం ఒక దుఃఖం. కానీ ఆ మనిషి బతికున్నప్పుడు ఆ మనిషి హృదయంలోకి చూడలేకపోయామని ఆలస్యంగా తెలుసుకోవడం ఇంకా పెద్ద దుఃఖం. ఇప్పుడు ఆలోచిస్తే బహుశా ఆమె తన గురించి చెప్తూ ఉండవచ్చు. అది నేను వినలేదు. నిజంగా నేను ఆమెను కోల్పోయింది ఆమె చనిపోయిన రోజు కాదు, ఆమె నా ముందు నిలబడి ఉన్న రోజు, ఆమె నాతో మాట్లాడాలని ప్రయత్నించిన క్షణం, ఆమె మీరు నన్ను చూస్తారు కానీ చూడనట్టు నటిస్తారు అన్న రోజు నేను ఆమెను కోల్పోయాను. ఆ రోజు నేను నిజంగా చూసి ఉంటే కథ వేరేలా ఉండేదేమో. చాలాసేపు అక్కడే నిలబడ్డాను. మొదటిసారి ఆమెను కోరికగా కాదు, పశ్చాత్తాపంగా కాదు, ఒక మనిషిగా గుర్తు చేసుకున్నాను. ఆ సాయంత్రం నాకు పాఠం నేర్పింది. పాపం అంటే మనం చేసింది మాత్రమే కాదు, చేయకుండా వదిలేసింది కూడా పాపమే అని. ఒక మనిషిని మనిషిగా చూడకపోవడం కూడా అలాంటి పాపమే అని. ఆమె లేని ఆ వీధిలో నిలబడి నేను మొదటిసారి ఆమె కోసం కాదు, ఆమెను ఎప్పుడు తెలుసుకోలేకపోయినా నా కోసం ఏడ్చాను. బిగ్గరగా ఏడ్చాను, బోరున. ఏడ్చేటప్పుడు చుట్టూ ఎవరన్నా ఉన్నారా అని చూడలేదు. ఆమె ముందు నా ఫాల్స్ ఇమేజ్ ఊడిపోయింది. బహుశా కొందరు మరణించరు, వాళ్ళ గురించి మనం తెలుసుకోకుండా వదిలేసిన ప్రశ్నలు మిగిలి జీవిస్తారు. మెల్లమెల్లగా కొత్త బజారుకు వెళ్ళాలనే నా జ్ఞాపకాన్ని అధిగమించాను. ఇప్పుడు నేను ఆ వీధిలోకి వెళ్ళడం
లేదు. ఆమె లేని ఆ వీధిలో నేను నాలోనే ఉంది. నీతి: కోల్పోయిన తర్వాత పశ్చాత్తాపపడిన ఉపయోగం ఉండదు. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.